ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగిన 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఈ మెగా ఆక్షన్ లో ఫ్రాంచైజీస్ అన్ని కూడా వాళ్ళకి అవసరమైన ప్లేయర్స్ కోసం కోట్లు ఖర్చు చేశారు. మరి మెగా ఆక్షన్ లో 5 టైమ్స్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏ ప్లేయర్స్ ని కొన్నారు అండ్ వాళ్ళకి స్క్వాడ్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆక్షన్ లో సిఎస్కే అయితే బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది అని చెప్పాలి. బేసిక్ గా సిఎస్కే మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ తో పాటు పాత ప్లేయర్స్ ని కూడా తిరిగి తీసుకోవాలనే ప్లాన్ తోనే ఆక్షన్ లోకి ఎంటర్ అవుతారు. అయితే ఈసారి కూడా సిఎస్కే ఆల్మోస్ట్ ఆ ప్లాన్ ని పక్కాగా అమలు చేసినట్టే కనిపిస్తుంది. ఎక్కువగా స్టార్ ప్లేయర్స్ కోసం వెళ్ళనప్పటికీ ఓవరాల్ గా అయితే సిఎస్కే మేనేజ్మెంట్ డీసెంట్ బిడ్డింగ్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా సిఎస్కే వాళ్ళ ఎక్స్ ప్లేయర్స్ ని కొనడంలో దాదాపు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ముందుగా చూసుకుంటే సిఎస్కే రిటెన్షన్ కింద ధోని, రుతురాజ్, శివన్ దూబే, రవీంద్ర జడేజా అండ్ మతీష్ పత్రానాని 65 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. దీంతో సిఎస్కే మేనేజ్మెంట్ 55 కోట్ల బెటర్ పర్స్ అమౌంట్ తో ఆక్షన్ లోకి అడుగుపెట్టారు. అయితే ఆక్షన్ లో మాత్రం సిఎస్కే ఎక్కువగా స్టార్ ప్లేయర్స్ కోసం బిడ్ చేయలేదు. పంత్, రాహుల్, బట్లర్, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్ ప్లేయర్స్ కోసం కనీసం ట్రై కూడా చేయలేదు. అయితే సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం పంత్ కోసం ట్రై చేసి ఉండాల్సింది అని భావిస్తున్నారు. పంత్ ఆక్షన్ లోకి వస్తున్నాడు అని తెలిసినప్పటి నుండి కొంతమంది ఫ్యాన్స్ మాత్రం పంత్ ఖచ్చితంగా సిఎస్కే లోకి వస్తాడు అని అనుకున్నారు. అయితే పంత్ ని తీసుకోవడానికి అవకాశం లేదని సిఎస్కే ఓనర్ ఆక్షన్ కి ముందే క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఇక సిఎస్కే మేనేజ్మెంట్ ఎక్స్ ప్లేయర్స్ ని తీసుకోవడం మాత్రం ఫ్యాన్స్ ని హ్యాపీ అయ్యేలా చేసింది. 2015 తర్వాత రవిచంద్రన్ అశ్విన్ తిరిగి సిఎస్కే టీమ్ లో ఆడబోతున్నాడు. సిఎస్కే మేనేజ్మెంట్ అశ్విన్ ని 9.75 కోట్లు పెట్టి దక్కించుకున్నారు. అశ్విన్ ని చాలా కాలం తర్వాత టీమ్ లోకి తీసుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అలాగే డెవాన్ కాన్వే కూడా తిరిగి ఆక్షన్ లో సొంతం చేసుకున్నారు. కాన్వే కోసం ఆక్షన్ లో 6.25 కోట్లు ఖర్చు చేశారు. అలాగే 2021 వరకు సిఎస్కే టీమ్ లో ఆడిన ఇంగ్లాండ్ యంగ్ ఆల్రౌండర్ అయిన శామ్ కర్రాని కొనడం కూడా సిఎస్కే ఫ్యాన్స్ ని హ్యాపీ అయ్యేలా చేసింది. ఇక సిఎస్కే మేనేజ్మెంట్ ఉన్న ఒక్క ఆర్టీఎం కార్డ్ ని కూడా పర్ఫెక్ట్ గా యూజ్ చేశారు. ఆర్టీఎం కార్డ్ ని యూజ్ చేసి రచిన్ రవీంద్రాని కేవలం 4 కోట్లకు దక్కించుకున్నారు. అయితే దీపక్ చహార్ ని వదిలేయడం మాత్రం సిఎస్కే ఫ్యాన్స్ ని కొంతవరకు నిరాశకు గురి చేసిందని చెప్పాలి. లాస్ట్ సీజన్ లో ఎక్సలెంట్ గా బౌలింగ్ చేసిన ముస్తాఫిజుర్ కోసం వెళ్ళకపోవడం కూడా ఆశ్చర్యం కలిగించింది. ముస్తాఫిజుర్ కోసం ఎవరు బిడ్ చేయకపోవడంతో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. దీంతో అతను బేస్ ప్రైజ్ కి వచ్చినా కొనకపోవడం ఒక విధంగా రాంగ్ మూవ్ అని చెప్పాలి. ఇక సిఎస్కే మేనేజ్మెంట్ మ్యాక్స్వెల్ అండ్ స్టాయినిస్ లలో ఒకరి కోసం ఖచ్చితంగా వెళ్తారు అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ సిఎస్కే అసలు వీళ్ళ కోసం ట్రై కూడా చేయలేదు. ఇది కూడా కొంచెం ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఓవరాల్ గా చూసుకుంటే సిఎస్కే మేనేజ్మెంట్ అయితే ఎక్స్ ప్లేయర్స్ తో పాటు వేరే ప్లేయర్స్ ఎవరిని తీసుకోవాలి అనే దానిపైన ఒక ప్లాన్ ప్రకారం వచ్చినట్టు అర్థమవుతుంది. కొంతవరకు ఫ్యాన్స్ కోరుకున్నట్టు ప్లేయర్స్ ని తీసుకున్న స్టార్ ప్లేయర్స్ కోసం మాత్రం ఎక్కువగా ట్రై చేయలేదు. అయితే సిఎస్కే మేనేజ్మెంట్ ఆక్షన్ లో దాదాపు మంచి ప్లేయర్స్ నే కొన్నారని చెప్పాలి. మరి సిఎస్కే ఆక్షన్ లో కొన్న ప్లేయర్స్ ఎవరో చూద్దాం. ముందుగా ఆఫ్ఘనిస్తాన్ చైనా మ్యాన్ బౌలర్ అయిన నూర్ అహ్మద్ ని 10 కోట్ల బిగ్ అమౌంట్ తో కొన్నారు. ఈ ప్రైస్ కొంచెం ఎక్కువ అయినప్పటికీ చపాక్ స్టేడియం లో నూర్ అహ్మద్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు కాబట్టి ఇది సిఎస్కే నుంచి మంచి బిడ్ అని చెప్పాలి. అలాగే నాథన్ ఎలిస్ ని కేవలం 2 కోట్లకు దక్కించుకున్నారు. ఇక సిఎస్కే మేనేజ్మెంట్ 3.4 కోట్లకి అన్షుల్ కాంబోజ్, 2.2 కోట్లకి గుర్జప్నీత్ సింగ్ లాంటి క్వాలిటీ డొమెస్టిక్ బౌలర్స్ ని తీసుకున్నారు. ఇది మాత్రం సిఎస్కే నుంచి బెస్ట్ బిడ్ అని చెప్పాలి. అయితే సిఎస్కే బిడ్ చేసిన ప్లేయర్స్ ని చూస్తే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ దాదాపు ప్లేయర్స్ అందరూ కూడా డొమెస్టిక్ క్రికెట్ లో చాలా అనుభవం ఉన్న వాళ్ళే. దీన్ని బట్టి సిఎస్కే మేనేజ్మెంట్ ఈసారి డొమెస్టిక్ క్రికెట్ లో అనుభవం ఉన్న ప్లేయర్స్ ని ఎక్కువగా టార్గెట్ చేశారని తెలుస్తుంది. సిఎస్కే మేనేజ్మెంట్ అయితే పక్క స్ట్రాటజీ ప్రకారం పర్స్ అమౌంట్ ని యూజ్ చేసి ప్లేయర్స్ కోసం బిడ్ చేశారు. సిఎస్కే మేనేజ్మెంట్ మొత్తం 25 మంది ప్లేయర్స్ తో స్లాట్స్ అన్ని ఫిల్ చేసి ఫుల్ స్క్వాడ్ ని రెడీ చేసుకుంది. రిటెన్షన్ కింద 5 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోగా ఆక్షన్ లో 20 మంది ప్లేయర్స్ ని కొన్నారు. ఇందులో 18 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉంటే 7 మాత్రమే ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. సిఎస్కే టీం ఆక్షన్ లో బిడ్ చేసిన హైయెస్ట్ అమౌంట్ నూర్ అహ్మద్ కి ఖర్చు చేసిన 10 కోట్లు అంటేనే వాళ్ళు ఎంత పక్కాగా పర్స్ అమౌంట్ ని బ్యాలెన్స్ చేస్తూ బిడ్ చేశారో అర్థమవుతుంది. మరి చూడాలి ఈ స్క్వాడ్ తో సిఎస్కే టీం ఎంతవరకు సక్సెస్ అవుతారో అనేది.